ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే 10వ అధ్యాయము 30 వచనం చదువుకుందాము. లూకా సువార్త. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణములతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతనిని చూచి ప్రక్కకు పోయెను. అలాగనే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కకు పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకోలు అని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, నీ పొరుగు వాడెవరు అనే దానికి దేవుడు తన వాక్యాన్ని తెలియచేశాడు. ఆమేన్.